2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈరోజు మనం గోల్డ్ చూస్తే మళ్ళీ 2 రోజుల నుంచి తగ్గింది, పర్వాలేదు అని అనుకునే టైంలో మళ్ళీ పెరిగింది, మళ్ళీ డౌన్ అవుతుంది. ఏంటి ఈ గోల్డ్ ఫ్లక్చువేషన్స్ అసలు? ఇప్పుడు కొనే వాళ్ళకి ఏం చెప్తారు? కొనుక్కోవచ్చా? ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు మొన్నటి వరకు బాధపడిన పరిస్థితి కూడా మనం చూసాము. ఏంటి అసలు ఏం చెప్తారు? ఇప్పుడు గోల్డ్ సిల్వర్స్ వచ్చి ఏంటంటే ఒక రకమైన డౌన్ ట్రెండ్ కి కన్ఫర్మ్ అవుతున్నాయండి. నిన్న గోల్డ్ యాక్చువల్గా $300 పెరిగి ఇంటర్నేషనల్ గా 5100 దాకా వచ్చింది. అలాగే సిల్వర్ $90 దాకా వచ్చింది ఇంటర్నేషనల్ గా. అలాగే మనకి ఇండియాలో తీసుకుంటే 1,60,000 దాకా వచ్చింది. 1,59,000 దాకా వచ్చింది ఇది ఇండియన్ మార్కెట్ లో. అలాగే సిల్వర్ తీసుకుంటే 2,95,000 దాకా వచ్చింది నైట్. ఆ తర్వాత ఏంటంటే రెండు న్యూస్లు మార్కెట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఒకటి ఏంటంటే ఇరాన్తో అమెరికా వాళ్ళిద్దరు కూడా ఒక చర్చలకు వస్తున్నారు రేపు 8వ తారీఖు అనేది న్యూస్ ఒకటి వచ్చింది. దాంతో ఏమైందంటే ఇంటర్నేషనల్ గా ఇరాన్ అమెరికాకి ఇరాన్కి యుద్ధం వస్తుంది అని ఒక ఉన్న పరిస్థితి కొంచెం తగ్గటం వల్ల ఇప్పుడు ఈ సిల్వర్ మీద గోల్డ్ మీద కొంచెం తగ్గింది. అలాగే ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పెరగటం, యుఎస్ ట్రేడ్ డీల్ ఇండియాతో జరగటం వల్ల ఈ గోల్డ్ మార్కెట్ మీద కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చింది. అంటే గోల్డ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది, అంతకుముందు ఏమైంది, ఈక్విటీ మార్కెట్లలో ప్రాఫిట్ లేదని చెప్పేసి ఇది అమ్మేసేసి కూడా గోల్డ్ కొన్నారు. ఇండియన్స్ అందరూ కూడా గోల్డ్ సిల్వర్ కొనడం మొదలెట్టారు. వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఇరుక్కోవటం వల్ల కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరు తగ్గిపోయేపాటికి ఇప్పుడు ఈ గోల్డ్ సిల్వర్లు ఇదవుతున్నాయి. తర్వాత మార్జిన్స్ బాగా పెంచారు. అలాగే యుఎస్ లో మెయిన్ డాలర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ పరిణామాల్లో ఏమవుతుందంటే టెంపరీగా గోల్డ్ సిల్వర్ కొంచెం డౌన్ ట్రెండ్ వస్తున్నాయి. ఇట్స్ టెంపరీ. మళ్ళీ మార్కెట్ ఇలాగ డౌన్, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు నేను నమ్మలేను కాబట్టి ఆయన ఏ రోజు ఎవరి మీదైనా ఏమైనా చేయగలరు. కాబట్టి మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ గోల్డ్ సిల్వర్ కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కొంచెం ఇప్పుడు ఏంటంటే మనం ఎంజాయ్ చేయాల్సింది ఏంటంటే ఈ కరెక్ట్ గా మ్యారేజ్ టైంలో ఇది తగ్గటం అనేది ఒక మంచి పరిణామం లాగా అనిపించింది. 24 క్యారెట్స్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే 1,50,000 అలా ఉంది. అసలు ఇంకోటి ఏంటంటే ఈ నెక్స్ట్ లాస్ట్ 2 months నుంచి కూడా మామూలుగా గోల్డ్ మనం ఎవ్రీ డే చూస్తుంటాం. అంటే ఇవాళ ఒక రేట్ చూసామంటే మళ్ళీ గోల్డ్ కొనేటప్పుడు నెక్స్ట్ డే చూస్తాం. అలాంటిది ఇప్పుడు గోల్డ్ షాపులు ఏమైపోయారంటే 3 రేట్లు చూస్తున్నారు. మార్నింగ్ ఒక రేటు, మధ్యాహ్నం 2ంటికి ఒక రేటు, మళ్ళీ ఈవినింగ్ 7 o'clock ఒక రేటు. అలా మారిపోతున్న రేట్లు ఇవాళ కొంచెం ఒత్తిడి తగ్గి ఒక నార్మల్ రేట్లు అనేవి చూస్తున్నాం. సో అలాంటి రేట్లు ఇప్పుడు గోల్డ్కి సిల్వర్కి కూడా ఉన్నాయి. ఇవి కూడా ఒక రకంగా ఎక్కువ రేటే. ఇంకా 20% 25% కరెక్షన్ అనేది గోల్డ్ సిల్వర్ లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఇమ్మీడియట్ గా అవ్వకపోయినా లాంగ్ టర్మ్ లో ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ అమెరికాకి చైనాకి ఈ మెటల్స్ మీద ఒక పెద్ద ట్రేడ్ వార్ వస్తుంది. అంటే అమెరికా ఏమవుతుందంటే మెయిన్ చూసేది ఈ యొక్క రేట్లు పెరగకూడదని అమెరికా చూస్తుంటుంది. చైనా ఏమంటదంటే మెటల్స్ రేట్లు పెరగాలి వాళ్ళకి, ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా నిల్వలు ఉన్నవి అక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కాపర్ రేట్లు పెరగాలనేమో చైనా వాళ్ళు చూస్తారు, అది తగ్గాలని అమెరికా వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ కంట్రోల్ అంతా కూడా కోబాల్ట్ అని యుఎస్ లో ఉంటుంది, లండన్ ఎల్ఎంఈ లండన్ మెటల్ ఎక్స్చేంజ్. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ రేట్లు పెరిగినప్పుడల్లా మార్జిన్స్ పెంచేస్తారు. ఎప్పుడైతే మార్జిన్స్ పెంచేస్తారో అప్పుడు లాట్స్ తగ్గిపోతాయి, ఎక్కువ మంది కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా రేట్ డౌన్ అవుతుంది. సో ఇది దాదాపు చాలా సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ గా ఈ గోల్డ్ సిల్వర్ ట్రేడ్ అయ్యే ఎక్స్చేంజ్లు ఏమో అమెరికా కంట్రోల్లో ఉన్నాయి, గోల్డ్ సిల్వర్ మైనింగ్ అంతా కూడా చైనా కంట్రోల్లో ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ వల్ల ఈ సామాన్యులు ఏమవుతున్నారంటే మన ఇండియన్స్ ఎక్కువ మంది ఇలా బాగా ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ ప్రాబ్లం లేదు, ట్రేడర్స్ కొంచెం నష్టపోతున్నారు. అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి. ఇప్పుడు మనం గోల్డ్ మీరు హై రేట్ లో కొన్నా, సపోజ్ సిల్వర్ 4 lakhs లో కొన్నా కూడా అది ఇన్వెస్టర్ అయితే మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకొని మళ్ళీ ఎప్పటికో ఒక 1 yearకి ఎప్పుడన్నా, ఇప్పుడు ఎందుకంటే రేటు పెరిగేవే,
టెంపరీగా ఇప్పుడు తగ్గినా కానీ ఓవరాల్ గా సిల్వర్ చూసుకుంటే దానికి ఆ డిమాండ్ ఉంది. కాకపోతే ఒకేసారి రేటు హైపర్ ఇన్ఫ్లేషన్ అయిపోయింది, రేటు రిగ్గింగ్ అయిపోయింది సిల్వర్ రేటు. కాబట్టి అలా కాకుండా మనకి సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఒక గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటే అవి మనకి సస్టైన్ రేట్స్ అంటాం. సో అలా ఇప్పుడు ఒకసారి కరెక్షన్ అయిపోయి మళ్ళీ గ్రాడ్యువల్ గా పెరుగుతాయి అన్నమాట. అప్పుడు మనకి మంచి అప్పుడు రేట్లు అవి సస్టైన్ అవుతుంటాయి. సో ఇది సిల్వర్ మీద గోల్డ్ మీద ప్రెసెంట్ ఇలా ఉంది. సార్ అంటే ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి మీరు ఇందాక కూడా అన్నారు, ఇప్పుడు కొంచెం పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కొనేవాళ్ళు ఇప్పుడు తీసేసుకుంటే బెటరా? ఇంకేమైనా హైక్ అయ్యే ఛాన్సెస్ ఉందా? అంటే మనం 1,80,000 వరకు కూడా చూసాం. అప్పటి నుంచి ఈరోజు మనం చూసుకుంటే 1,60,000 వరకు వచ్చింది. మళ్ళీ దీంట్లో కూడా ఫ్లక్చువేషన్స్ ఒక్క రోజులోనే రేట్స్ కూడా అటు ఇటు అయిపోతున్న పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు తీసుకోవడం బెటర్ అంటారా? ఇంకేమైనా వెయిట్ చేయొచ్చు, ఇంకొంచెం ఏమైనా తగ్గుతుందని అనుకోవచ్చు అని అంటారా? పెళ్లిళ్ళు చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉందండి. ఈ వీక్ లోనే కొంచెం ఈ గోల్డ్ ఏంటంటే నిన్న లో కనుక 1,30,000 లో కట్టయితే కొంచెం 1,20,000 దాకా కూడా ఛాన్సెస్ ఉంది. ఆ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది మళ్ళీ. సో గోల్డ్ సిల్వర్ కి అయితే ఇప్పుడు తగ్గుతాయి, ఇంకా ప్రెసెంట్ అయితే ఉన్న సిచ్యుయేషన్ ని ఇంకా తగ్గుతాయి కొంచెం. ఈ ఇరాన్ ఇష్యూ కూడా ఒకటి సాల్వ్ అవుతుంది. అలాగే రష్యా ఉక్రెయిన్ డీల్ కూడా ఈ వీక్ లో ఒక 10 days లో కనుక సాల్వ్ అయితే ఇంకొంచెం గోల్డ్ సిల్వర్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో అవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఓవరాల్ గా ఏంటంటే చెప్పేది ఏంటంటే ఓకే, డౌన్ ట్రెండ్ ఉంది. అంటే ఎంతవరకు కన్సల్టేట్ అవుతుంది ఏంటనేది ఈ వీక్ లో అర్థమవుతుంది. ఎంతవరకు కన్సల్టేషన్ అవుతుంది ఏంటి అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఓవరాల్ గా కొంచెం డౌన్ ట్రెండ్ కనబడుతుంది. అంటే కొద్దిగా వెయిట్ చేయొచ్చు అయితే కొనడానికి. కొనడానికి అంటే మనం తీసుకోవచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ కి పర్వాలేదు. ఇప్పుడు గోల్డ్ పీస్ కానీ ఇప్పుడు డిజిటల్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇన్వెస్ట్ చేస్తానంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కి. బట్ ఆర్నమెంట్ తీసుకుంటాము అన్నప్పుడు కొంత వెయిట్ చేస్తే పర్వాలేదు. సార్ ఇప్పుడు సిల్వర్ దగ్గరకు వస్తే సిల్వర్ ఆల్రెడీ కొన్నవాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇంకా పెరుగుతుందని కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొన్నవాళ్ళు ఉన్నారు. అది కూడా మనం 4,25,000 వరకు కూడా రేట్ చూసిన సందర్భం కనిపిస్తుంది. ఒక్కసారి కూడా మళ్ళీ అది 3 lakhsకి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది సార్. ఇక్కడ అప్రాక్సిమేట్గా మనకి 1,25,000 1,25,000 అయితే మనకి చేంజ్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కొంచెం నిలకడగా 2,80,000 అలాగే 3,20,000 మధ్యలో అయితే అటు ఇటు దోబూచులాడుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సిల్వర్ కూడా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కొని పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి అప్పుడు 4,25,000 అయింది, అయ్యో నేను అమ్ముకోలేదు అని కూడా చాలా మంది అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇంకా కొంచెం లాంగ్ టర్మ్లో వెయిట్ చేయమని చెప్తారా? మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ డౌన్ లో మళ్ళీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 4 lakhs ఇమీడియట్ గా రాకపోయినా ఒక డౌన్ లైన్ వస్తుంది, బట్ ఇమీడియట్ గా అయితే కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. మీరు ఇప్పుడు 2,30,000 ఆ రేంజ్ వచ్చినప్పుడు యాడ్ చేసుకొని మళ్ళీ వెయిట్ చేయటం వల్ల మీకు 4 lakhs వస్తాయి. సో మీకు ఏంటంటే కొంత అది డౌన్ ట్రెండ్ మారుతుంది. ట్రెండ్ మారినప్పుడు అంటే ఇప్పుడు ఒకసారి అప్ ట్రెండ్ అవుతుంది, తర్వాత డౌన్ ట్రెండ్ అవుతుంది కదా, కొంచెం టైం తీసుకొని మీకు ఆ అమౌంట్స్ వస్తాయి, రేట్లు వస్తాయి, కానీ కొంత టైం పడుతుంది. ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు ఇది 2,30,000 ఆ రేంజ్ కి సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మొన్న లో లెవెల్స్ కూడా అదే వచ్చాయి. అది కట్ అయితే అప్పుడు మళ్ళీ 2 lakhs మేజర్ సపోర్ట్ ఏదైనా సిల్వర్ కి. అలాగే గోల్డ్ కి ఏంటంటే 1,30,000 1,35,000 మేజర్ సపోర్ట్స్ ఉన్నాయి గోల్డ్ కి. సో ఆ రెండు మేజర్ సపోర్ట్స్ అక్కడ ఆగుతాయి. ఇంకా బాగా అంటే నెగిటివిటీ అంతా వరల్డ్ మొత్తం మీద పోతే కానీ అప్పుడు తగ్గదు. ప్రెసెంట్ అయితే కష్టంగానే ఉంది. ఇప్పుడు ఆ ఉక్రెయిన్ రష్యా డీలింగ్ అవ్వలేదు, అలాగే ఈయన గ్రీన్లాండ్ మీద ఏమంటాడు అనేది అవ్వలేదు, అలాగే ఇరాన్తో ఏం జరుగుతుందో తెలియదు. ఇవన్నీ అన్సర్టనిటీస్ ఉన్నాయి కాబట్టి అంత ఫాస్ట్ గా డౌన్ అయ్యే ఛాన్సెస్ లేదు, రేంజ్ లో ఉంటాయి ప్రెసెంట్. అంటే మొన్న కొంచెం ఒకసారి టారిఫ్స్ గురించి కూడా ట్రంప్ మాట్లాడిన సందర్భం మనం చూసాము. అంటే 18% కి టారిఫ్స్ ఇండియాకి తగ్గిస్తున్నామని చెప్పి, దానివల్ల కూడా కొంచెం గోల్డ్ లో సిల్వర్ లో ఫ్లక్చువేషన్ వచ్చిందంటారా? దానివల్ల కూడా బాగా వచ్చిందండి. మేజర్ గా దానివల్ల ఏమైందంటే ఇండియన్స్ గోల్డ్ ని కొనడం ఆపేశారు. సో దానివల్ల ఆగిందనమాట. సో అలాగే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అన్సర్టనిటీ తగ్గటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అన్సర్టనిటీ తగ్గటం వల్ల తగ్గింది ఇది. సో కాబట్టి గోల్డ్ సిల్వర్ లో రేట్లు డౌన్ అవటం వల్ల ఒక ఇదైంది. సో ఈ న్యూస్ ఒకటి,
తర్వాత టారిఫ్ తగ్గించడం మేజర్గా మనకి అడ్వాంటేజ్ అయిందనమాట. సో అది మనకి ఇండియన్స్ కి బాగా అడ్వాంటేజ్. స్టాక్ మార్కెట్ పెరగటం వల్ల ఏమవుతుందంటే ఈ గోల్డ్ మీద ఉండే ఫండ్స్ అన్ని కూడా స్టాక్ మార్కెట్ కి కొంత ఇటు షిఫ్టింగ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా అసెట్ క్లాసెస్ లో అడ్జస్ట్మెంట్లు అవుతాయి కాబట్టి మీకు అది వర్కౌట్ అవుతుంది అనమాట. సో గోల్డ్ సిల్వర్ కొంచెం తగ్గి ఇటు ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతాయి. సో అలా మా షిఫ్టింగ్ అవుతాయి అమౌంట్స్. సరే, అప్పుడు 80,000-90,000 ఉన్నప్పుడు కేజీ సిల్వర్ కూడా కొనుక్కొని వాళ్ళు కూడా ఒకంత బాధపడిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎప్పుడు అనంటే 4,25,000కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఫీల్ అయిన పరిస్థితి మనకి కనిపించింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే బెటర్ అయినా సరే ఈ రేట్లో ఇప్పుడు మనం కొనుక్కొని కొంచెం ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో తీసుకొని కొంచెం లాంగ్ టర్మ్ వరకు మళ్ళీ మీరు చెప్పేదాన్ని బట్టి కొంచెం ఇంకా మళ్ళీ పెరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు కొనుక్కొని అప్పటి వరకు మనం వెయిట్ చేయొచ్చు అంటారా? లాంగ్ టర్మ్లో ఏంటి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి ఏం చెప్తారు ఈ రేట్ కి? ఇప్పుడు మీరు కొంటాను అంటే క్లారిటీ ఉండాలండి మీకు, ఎందుకు కొంటున్నాము. ఆర్నమెంట్స్ అనుకోండి, అది నెసెసిటీ ఐటమ్, అప్పుడు కొనుక్కోవచ్చు. లేదు నేను ఫ్యూచర్ లో ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేస్తాను, ఫ్యూచర్ లో పిల్లలకి ఏదైనా చేయించాలి అన్నప్పుడు అప్పుడు ఇక్కడ బై అండ్ డిప్స్ లాగా ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ కొన్ని మళ్ళీ కింద లెవెల్లో కొనుక్కుంటూ రావడం రెండో పాయింట్. ప్యూర్ ట్రేడింగ్ చేస్తాను అంటే రేటు తగ్గింది కాబట్టి కొంటాను, రేటు పెరిగినట్టు అమ్ముతాను అనే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కువ లూజర్స్ అనమాట. సో ఇప్పుడు అవసరమైతే నేను హోల్డ్ చేసుకోగలను, నాకు టెన్షన్ లేదు, నేను హోల్డ్ చేసుకోగలను అనే వాళ్ళకి ఇబ్బంది లేదు. ఈవెన్ 4 lakhs లో కొన్నా, 3 lakhs లో కొన్నా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మొత్తం డబ్బులు పెట్టి నేను కొన్నాను, సో నాకు అవసరమైతే ఒక 2-3 ఏళ్ళు ఆగుతాను అనే వాళ్ళ ఎవరికి ఇబ్బంది లేదు. అది మళ్ళీ డౌన్ అయినప్పుడు 2,20,000, 2,30,000 వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోండి. అలా కాకుండా ఇప్పుడు నేను కొంచెం ఈ రేట్లో నేను ఇంట్లో అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిల్వర్ కానీ గోల్డ్ కానీ డెడ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఒకసారి కొన్నామంటే అది ఇంట్లో ఇచ్చేసామంటే మళ్ళీ మనకి ఎవరు, ఈవెన్ అది గోల్డ్ ఏదైనా కానీ ఊరికే తాకట్టు పెట్టుకోవడానికి కూడా ఇస్తారు కదా తప్ప అమ్మటానికి ఎవరు. కాబట్టి మనం ట్రేడ్ చేద్దాము అంటే మాత్రం మీరు ఈ ఈటీఎఫ్స్లో కానీ గోల్డ్ బీస్ వీటిల్లో చేసి ట్రేడ్ చేసుకోండి. గోల్డ్ బీస్, సిల్వర్ బీస్, తర్వాత గోల్డ్ ఈటీఎఫ్స్, లేకపోతే గోల్డ్ కంపెనీస్, ఇప్పుడు సిల్వర్ తయారు చేసే కంపెనీలు హిందుస్థాన్ జింక్, హిందుస్థాన్ కాపర్, నేషనల్ అల్యూమినియం, వీటిల్లో ట్రేడ్ చేసుకోండి. అంటే ట్రేడర్స్ అందరూ కూడా ఈ ఈటీఎఫ్స్ కానీ లేకపోతే ఈ కంపెనీస్ చేయండి. మీరు ఆర్నమెంట్స్ కొంటాను అంటే అది ఇంక వెనక్కి రాదు. అంటే నిజమే, మా ఇంట్లో ఇచ్చినంతే మీ ఇంట్లో ఇచ్చినంతే వెనక్కి రాదు. కాబట్టి ఓకే, వాళ్ళకి ఒక మంచి ఐటమ్ తయారు చేద్దాం అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఏ రేట్ అయినా కొంటాం, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. సో మనం బంగారం కొనేది ఎప్పుడైనా మనం డెడ్ ఇన్వెస్ట్మెంట్, అది గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటే మీకు మ్యారేజెస్ సీజన్స్, వాటికి పలానా మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి కొనాలి అంటే మాత్రం ఈ రేట్లో ఒక 50% కొనుక్కోండి. మళ్ళీ తగ్గుతుందో లేదా అనేది ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్ని కూడా మారుతున్నాయి బాగా. ఇప్పుడు 1,80,000 నుంచి ఇప్పుడు 1,50,000 అంటే బాగా తగ్గినట్టే. కొంత మ్యాక్సిమం తగ్గినా ఇంకొక 20,000 తగ్గుతుంది. 1,20,000 అయితే ఫిక్స్ అయిపోతుంది యావరేజ్. సార్, యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తే గోల్డ్, సిల్వర్, స్టాక్స్ ఈ మూడిట్లో అయితే బాగా ఇన్వెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్లక్చువేషన్స్ కూడా బాగా ఉన్నాయి సార్. మొన్నటి వరకు మనం స్టాక్ మార్కెట్స్ కూడా యాక్చువల్గా చూసాము, ఎన్ని లక్షల కోట్లు ఆవిరయ్యో కూడా మనం చూసాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్టాక్స్ ఏ విధంగా ఉన్నాయి అని అంటారు? ట్రేడ్ చేసే వాళ్ళకి కానీ అలాగే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా ఏం చెప్తారు? ట్రేడ్ చేసే వాళ్ళకి, ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఈ రెండు కూడా పాజిటివ్గా ఉన్నాయి. చాలాసార్లు ఏంటంటే ఈ గోల్డ్ ఇప్పుడు సిల్వర్ కానీ అట్రాక్టివ్ రేట్ ఉంది. మీరు అన్నట్టు 4,20,000 చూసి ఇప్పుడు 2,20,000, 30,000 వచ్చినప్పుడు కొంచెం మంచి రేటే. కొంత గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ఇప్పుడు మంచి జోష్ వచ్చింది, కొంత ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఉండాలి మేడం, డైవర్సిఫై చేయాలి. అంటే ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి అనుకోండి, 3 పార్ట్స్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. కానీ ఒకటే దానిలో మొత్తం పెట్టేసుకుంటే అది బ్లాక్ అయిందంటే మళ్ళీ మనకి ఎక్కువలేము. కాబట్టి మీరు ఏం చేయాలంటే కొంత బఫర్ అమౌంట్ పెట్టుకోవాలి, ప్లస్ ఈ మూడిట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అలాగే ఈటీఎఫ్స్ లో కూడా పెట్టుకుంటూ గోల్డ్, సిల్వర్ ఏదైతే మూవ్మెంట్ ఉందో దాన్ని క్యాచ్ చేసుకోవాలి. అయితే ఎలా చేసుకోవాలంటే టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే బ్లాక్ అయిపోతాం, అప్పుడు ఇంకా మనం నష్టపోతాం బాగా. కాబట్టి దేనికి ఫుల్లీ ఎక్సైట్ అవ్వకుండా ఒక డీసెంట్ ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకోండి. అంటే ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకోండి. అంటే దేని మీద ఎగబడకూడదు. అదైతే పెరిగిపోతుంది అని చెప్పేసి ఎంపర్లాడిపోయి మనం ఏదో మిస్ అయిపోతున్నాం
అంటే చాలా ప్రైస్ షాక్ వచ్చిందంటే విపరీతంగా ఫాలో అవుతాయి. స్టాక్స్ కావచ్చు, లేకపోతే మార్కెట్స్ అన్ని కూడా రివర్స్ అయినప్పుడు చాలా మన ప్రైస్ షాక్స్ మనని చాలా డౌన్వర్డ్ సర్ప్రైజ్ చేస్తాయి. దాన్ని తట్టుకోలేము అనమాట. కాబట్టి మీరు ఏం చేయాలంటే తక్కువగా మీకున్న అమౌంట్, ఫ్రీ అమౌంట్ పెట్టుకుంటూ అవసరమైతే దాన్ని హోల్డ్ చేసుకుంటాం అని పెట్టుకొని చేసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.